గుంటూరు జీజీహెచ్కు సీఎస్ఆర్ నిధులు ఇచ్చేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. జీజీహెచ్ కంటి విభాగానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 65 లక్షల విలువైన వైద్య పరికరాలను అందించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జింకానా ట్రస్ట్ బోర్డు చైర్మన్ త్రిపురనేని రవికుమార్ 20 లక్షల విలువైన వైద్య పరికరాలను అందజేశారు. గుంటూరుకు ఏడాదికి కనీసం 5 కోట్లైనా సీఎస్ఆర్ ఫండ్స్ ఇస్తే సిబ్బందికి మంచి పరికరాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి కోరారు. హెచ్డిఎఫ్సి దాదాపుగా ఇండియా మొత్తం 1000 కోట్లు సిఎస్ఆర్ డబ్బు ఖర్చు పెడుతుంది ఇండియా మొత్తం మీద. గుంటూరు ప్రాంతానికి ఇనిషియల్ గా 65 lakhs తోటి తీసుకొచ్చారు. వాటికి ఒకటే నేను చెప్పేది ఏంటంటే కనీసం మాకు సంవత్సరానికి 5 కోట్లన్నా కావాలి. ఈ మెడికల్ కాలేజీ ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇట్లాంటి ఎక్విప్మెంట్ సమస్యలు అన్నీ కూడా పోతాయి. ఈ 5 సంవత్సరాలకు ఒక 20-25 కోట్లు కనుక మీరు ఇస్తే ఈ మెడికల్ కాలేజీ ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇట్లాంటి ఎక్విప్మెంట్ సమస్యలు అన్నీ కూడా పోతాయి. చాలా మంది అడగొచ్చు ఈ హాస్పిటల్ని ఎందుకు మనం అంతగా తీసుకుంటున్నాం అంటే ఇది ఒక టీచింగ్ ఇన్స్టిట్యూట్. టీచింగ్ ఇన్స్టిట్యూట్లో డాక్టర్స్, రెసిడెంట్స్, నర్సెస్ వీళ్ళందరూ ట్రైన్ అయ్యే విధానం చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ట్రైన్ అయ్యేటప్పుడు ప్రాపర్ ఈ టెక్నిక్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఉంటే వీళ్ళు రేపు మంచి డాక్టర్లు, మంచి నర్సులు అవుతారు. అందుకని ఈ టీచింగ్ హాస్పిటల్ కాబట్టి దీన్ని మేజర్గా తీసుకొని ఈ హాస్పిటల్ని ఫస్ట్ ఇదంతా ఎక్విప్మెంట్ అంతా మ్యాక్సిమం ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ సిటీ హాస్పిటల్స్, ఒక తెనాలి హాస్పిటల్ కానీ వేరే హాస్పిటల్స్కి అక్కడ కూడా ఎక్కడ ఎక్విప్మెంట్ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తాం.